అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డమరుకం ది వేకప్ కాల్. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తానని చెప్పినట్టుగానే ఈరోజు కూడా మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సరే, ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సరే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో పిల్లల తాలూకా మానసిక సమస్యలు నానాటికి పెరగడం గల కారణాలు ఏంటి? అసలు తల్లిదండ్రులుగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? పిల్లలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులు పిల్లల నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎప్పుడు విననంతగా ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ మధ్య ఎప్పుడు వింటున్నాం. పిల్లల తాలూకా ఆత్మహత్యలు పెరగడానికి గల కారణాలేంటి? అసలు పేరెంట్స్గా మనం పేరెంటింగ్ విషయంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా వంటి విషయాలపై చర్చిద్దాం. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ ఇండెక్స్ ప్రకారం 2019 గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు 50 నుంచి 70 లక్షల పైచిలకు పిల్లలు ఈ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏంటి ఆ మానసిక రుగ్మతలు అంటే? యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషను, డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్సు, టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ వంటి అనేక సమస్యలు పిల్లల చుట్టూతో తిరుగుతున్నాయి. పూర్వం వయసు మళ్ళిన వాళ్ళకి, ఏదో విపరీతమైన బాధలు ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఈనాడు పిల్లల చుట్టూ తిరగడం గల కారణాలు ఏంటి? సరే, టాపిక్లోకి వెళ్దాం. భారతదేశంలో తల్లిదండ్రులు చేస్తున్న వాళ్ళ పేరెంటింగ్ విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న కొన్ని తప్పులు, తెలిసా తెలియకనే తర్వాత విషయం, కొన్ని తప్పులు పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తుకి శాపంగా మారాయి. ఏంటా తప్పులంటే? మొట్టమొదటిగా కంపారిజన్. మన ఇంట్లో మన పిల్లల్ని ఎదురింటి వారి పిల్లలతో వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు, నీకు అన్నీ సమకూరుస్తాను, నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, వాళ్ళకంటే మంచి స్కూల్లో మనం జాయిన్ చేసాం, వాళ్ళకంటే మంచి బట్టలు కొంటున్నాం వంటి కంపారిజను పిల్లల తాలూకా ఆత్మన్యూనత భావాన్ని పెంపొందిస్తుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. నేనేమో బాగా చదవట్లేదని మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇక్కడే పిల్లలు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడానికి మొదటి బీజం ఇక్కడే పడుతుంది. ఈ కంపారిజన్ అనేది పిల్లల తాలూకా మెంటల్ గ్రోత్ని పూర్తిగా ఆపేస్తుందండి. సో దయచేసి తల్లిదండ్రులు ఏ కిడ్ని ఇంకో కిడ్తో పోల్చవద్దు. ఎవరి తాలూకా ఇండివిజువల్, ఎవరి తాలూకా ఓన్ స్టైల్ వాళ్ళకే ఉంటుందండి. వాడు పరీక్షలో బాగా రాశాడని చెప్పినంత మాత్రాన మన కిడ్ పరీక్షల్లో బాగా పెర్ఫామ్ చేయకపోతే మన కిడ్ ఎందుకు పనికిరాడని కాదు. మన కిడ్లో ఉన్న టాలెంట్ని ఏదో మనం అనలైజ్ చేసి బయటికి తీయాలి. 2, అన్హెల్దీ కాంపిటీషన్ అండి. అన్హెల్దీ కాంపిటీషన్ ఎందుకంటున్నానంటే, ఈ మధ్య ప్రతి తల్లిదండ్రుల దగ్గర ఈ నీట్కి, జేఈఈ మెయిన్స్కి, లేకపోతే ఐఐటికి, ట్రిపుల్ ఐటీలకి ఇలాంటి ప్రిపేర్ చేయించడం దాన్ని ఒక స్టేటస్ సింబల్కి భావిస్తున్నారు. ఎందుకు స్టేటస్ సింబల్కి భావిస్తున్నారంటే, ఇండియాలో ఉన్న ఈ అకాడమిక్స్కి, ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి పేరెంట్స్ ఓవర్ హైపింగ్ ఇచ్చేశారండి. ఓవర్ గ్లామరైజేషను ఈ అకాడమిక్ ఎగ్జామ్స్కి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవ్వడం వల్ల పిల్లల్లో తెలియకుండా విపరీతమైన స్ట్రెస్ బర్డెన్ అనేది పడుతుందండి. అది ఎంతలా అంటే, నీట్ ఎగ్జామ్ క్రాక్ అవ్వకపోతే ఇంకా నాకు ఇంకా లైఫ్ లేదు, జేఈ మెయిన్స్ క్రాక్ చేయకపోతే ఇంకా నాకు జీవితం లేదు అనేంతగా పిల్లలు జాయిన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లో కూడా ఇలాగే మగ్గప్ చేయిస్తున్నాయండి. దానివల్ల మెంటల్ కండిషన్ సరిగా లేక, మానసిక పరిస్థితిని ఈ ప్రెజర్ని హోల్డ్ చేయలేక చాలామంది పిల్లలు సూసైడ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారండి. ఇలాంటి అనాలోచిత నిర్ణయానికి కారణం పేరెంట్స్గా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామో మనమే అనలైజ్ చేసుకోవాలండి. 3, ఈ అన్హెల్దీ కాంపిటీషన్స్, ఈ కంపారిజన్తో పాటుగా ఇంకా వచ్చేది ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండి. పిల్లల మీద మనం నమ్మకం ఉంచాం. ఎందుకంటే ఏదైనా పలానా కోర్సు నాకు ఇష్టం అని చెప్పి తల్లిదండ్రులతో చెప్పేంత ఫ్రీడమ్ ఏ పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వరండి. నీకేం తెలుసు, నువ్వు దేనికి పనికిరావు అనేంత ఒక ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ చూపించడం వల్ల నిజంగానే కిడ్ మనతో ఏదైనా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామన్నా కిడ్కి మనం ఆ చాయిస్ ఇవ్వకపోవడం వల్ల ఒక మంచి గోల్డెన్ థాట్ కిడ్ మిస్ అవ్వచ్చు, మనం మిస్ అవ్వచ్చు అండి. 4, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. అసలు ఈరోజు ఎక్కడైనా జాయింట్ ఫ్యామిలీస్ చూస్తున్నామండి. ఎస్పెషల్లీ టౌన్స్లో అసలు ఎక్కడ జాయింట్ ఫ్యామిలీ లేదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో పిల్లలు అసలు ఎమోషనల్గా ఎవరితోనే కాంటాక్ట్లో లేరండి. వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్తో ఎంగేజ్ అయిపోయినారు. అయితే ఐఫోన్స్, లేకపోతే గ్యాడ్జెట్స్, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి వీకెండ్ వస్తే రిక్రియేషన్ కింద ఎక్కడో ఎగ్జిబిషన్కో, థియేటర్కో తప్పితే ఇంకెక్కడికి మనుషులతో మాట్లాడే అవకాశమే చాలా తగ్గిపోయిందండి. 5, తల్లిదండ్రులు పిల్లలకి తన విలువైన సమయాన్ని ఇవ్వాలి. ఎందుకు విలువైన సమయాన్ని ఇవ్వాలంటున్నాం అంటే, పిల్లలు ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఈ విపరీతమైన భావం, ఈ విపరీతమైన బాధ, ఈ డిప్రెషను, యాంగ్జైటీ, ఇలా అన్యూజువల్ హార్ట్ బీట్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్తో వాళ్ళు చెప్పుకునే అంత వెసులుబాటు మనం కల్పించాలి. నాన్న, నా మైండ్ సరిగ్గా బాగోట్లేదు, నేను ఒంటరిగా గడుపుదాం అనిపిస్తుంది అంటే, మన ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ, బేసిక్ పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందండి, నీకు ఇంట్లో అన్నీ సమకూర్చడం మేము చేసిన మొదటి తప్పు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అండి.
చాలామందికి ఇవి లేదు, కానీ మేము అన్నీ నీకు సమకూర్చడమే మేము చేసిన మొదటి తప్పు అని చెప్పి ఒక రకమైన ధోరణిలో పిల్లలు వాళ్ళు చెప్పుకునే అవకాశం మనకి ఇద్దామని ప్రయత్నించిన మనం అలాంటి వెసులుబాటు కల్పించకపోవడం. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయాన్ని కూడా పూర్తిగా ఒకసారి గ్రహించాలండి. 5, మనీ రెస్పాన్సిబిలిటీ. ఏ పేరెంట్ కూడా పిల్లలకి మనీ రెస్పాన్సిబిలిటీ నేర్పించట్లేదండి. పూర్వం పల్లెటూరు గ్రామీణ నేపథ్యాల్లో పెరిగిన చాలామంది పిల్లలకు అసలు ఈ ఆత్మహత్యలైనా మార్కులు 70% రావాలన్నా ఇలాంటి ఎయిమ్స్ ఏమి ఉండేవి కాదండి. 35 మార్క్స్ వస్తే చాలండి ఎగిరి గంతులు వేసేవాళ్ళు. ఈరోజు పిల్లలు 99 మార్కులు వచ్చినా సరే సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. అంటే పేరెంట్స్ పెట్టిన ఏదైతే ఉందో ఆ టార్గెట్ని పిల్లలు రీచ్ అవ్వలేక ప్రతిరోజు ఆ స్ట్రెస్ని, ఆ డిప్రెషన్ని క్యారీ చేస్తున్నారండి. పొరపాటున 6th స్టాండర్డ్లో ఒక మంచి ర్యాంక్ వచ్చిందంటే 7th స్టాండర్డ్లో ఆ ర్యాంక్ కానీ నేను సెక్యూర్ చేయకపోతే మా అమ్మ నాన్నకి ముఖం చూపించుకోలేనేమో అనేంత భావం సబ్కాన్షియస్గా పిల్లల్లో డెవలప్ అయిపోవడం కారణం తల్లిదండ్రులుగా మనదే మొదటి లోపం అండి. దయచేసి మీ పిల్లల్లో అలాంటి భావాన్ని, అలాంటి సర్కిల్లో మీ పిల్లల్ని పెట్టకండి. ఆ చట్టం నుంచి బయటకు తీసుకొని రండి. పిల్లలు ఫ్రీగా ఆలోచించి తన ఆలోచనలు మీతో షేర్ చేసుకునేంత వెసులుబాటు మీరు కల్పించండి. నెక్స్ట్ ఇంకొకటి, క్యూరియాసిటీని చంపేస్తున్నామండి. ఒక 3rd క్లాస్ స్టూడెంట్ని మనం ఏదైనా ఒక సినిమా థియేటర్కి తీసుకెళ్తే వాడు సిల్వర్ స్క్రీన్ మీద తెర ఎందుకు వెనక్కి వెళ్తుందని అడిగితే యాజ్ ఏ పేరెంట్గా చెప్పాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఆ ఉత్సాహాన్ని, ఆ ఉత్సుకతను మనమే చిన్నపిల్లల, పసిపిల్లల మనసుల్లోంచి తీసేస్తున్నామండి. వాళ్ళు మెటీరియలిస్టిక్గా, చాలా మోడర్న్గా, ఈ ఎమోషన్స్ అన్నిటికీ దూరంగా ఒక వింత మనిషిలాగా బయట ప్రపంచానికి మనం ఈ సొసైటీకి అందిస్తే అది మందే తప్పండి. ఎందుకంటే పిల్లలు ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉంటే అంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారయ్యే ఛాన్స్ ఉంది. లేదు, కాదు, కూడదు అనుకుంటే ఈ ప్రెజర్సు, ఈ బాధలు, ఈ ర్యాంకులు ఇలాంటివన్నీ నా వల్ల కాదు, నేను హ్యాండిల్ చేయలేకపోతాను అనిపిస్తే వారు ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి క్విట్ అవ్వాలనే ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలోని సోషల్ మీడియా ఉంది. ఎవరు ఏం చేయాలన్నా, ఎవరిని ఎలా ప్రోద్బలం, ఎలాంటి వేలో డైరెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. సో దయచేసి తల్లిదండ్రులందరూ మీ పిల్లల్ని ప్యాంపర్ చేస్తున్నప్పుడు మీరు స్పెండ్ చేసే ప్రతి హార్డ్ ఎర్నింగ్ మనీని వాళ్ళని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ తాలూకా అభివృద్ధికి మన ఆలోచనలు ఎప్పుడూ ఆటంకం కలగకూడదు. దయచేసి ఈ కంపారిజన్ కానీ, అన్హెల్దీ కాంపిటీషన్ కానీ, ఇతరులతో పోల్చేటప్పుడు పిల్లల మీద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ చూపించడం కానీ, మనీ రెస్పాన్సిబిలిటీ లేకుండా పిల్లల్ని మనం బయట ప్రపంచంలోకి వదలడం కానీ, ఇవన్నీ పేరెంట్స్గా మనం చేసే తప్పులండి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన చాలామంది తల్లిదండ్రులు సర్కస్కి వెళ్ళాలి, 100 రూపాయలు తీసుకోవాలంటే వీపు విమానం మూత మోసపోయేదండి. ఈరోజు 100 అడిగితే 1000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నాం, 1000 అడిగితే క్రెడిట్ కార్డు ఇస్తున్నామండి. మనీ రెస్పాన్సిబిలిటీ ఏం తెలుస్తుందండి? ఒకవేళ ఏదైనా అన్సర్టన్ కండిషన్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి జరిగితే ఫ్యామిలీని డైరెక్ట్ చేసేంత క్యాపబిలిటీస్ ఈరోజు పిల్లలకి ఏం లేవండి. అందువల్లే వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైపు వెళ్తున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎమోషన్స్ ఉండట్లేదు, కేవలం మెటీరియలిస్ట్గా జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే సూసైడ్లు పెరుగుతున్నాయి. దయచేసి పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా బయటికి వాళ్ళు చెప్పుకునే వెసులుబాటు కనిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. ఇలాంటి విషయాల్లో పూర్తి రెస్పాన్సిబిలిటీ, పూర్తి బాధ్యత ప్రతి పేరెంట్. నేను పేరెంట్ అంటే నేను ఒక ఫాదర్ అయిన తర్వాతే పిల్లల తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. వాళ్ళ తాలూకా స్థాయికి దిగి వాళ్ళ ఆలోచన ద్వారంతో మన ఆలోచనలు మ్యాచప్ చేసి వాళ్ళ మైండ్లో ఏ థాట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి కిడ్డు చదువులోనే రాణించాలని లేదు. అలా అయితే ఇంట్లో పెట్టిన ప్రతి కిడ్డు అయితే డాక్టర్లు అయితే కలెక్టర్లో తయారవ్వాలి, మిగిలిన పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా పేరెంట్స్ నడుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి ఇలాంటి మానసిక జబ్బుల ఊబి నుంచి పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత మనదే. అలా తీసుకొచ్చి రేపు రాబోయే తరాన్ని మరింత బలోపేతం చేసి భారతదేశ పురోభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలి. అది తల్లిదండ్రులుగా మనదే. అది ఇవాళ నుంచే మార్పు మొదలు పెట్టాలని ప్రతి తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. మరొక రోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. దయచేసి మన ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. స్వస్తి.